మాటలు ఎక్కువ చెప్పలేను, కానీ నా కన్నీళ్లలో, నా వేదనలో, నా దుఃఖంలో, నా కష్ట సమయంలో నన్ను ఆదరించిన వారందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న మాట వందనాలంటే, కానీ ఇంకా ఎంత పెద్దగా చెప్పాలో నాకు తెలియట్లా. నేను పేర్లు చెప్పటంలా, నా గుండె లోతుల్లోంచి జల కన్నీరు రాలుతూ ఉన్నప్పుడు నా కన్నీరు తుడిచిన ప్రతి వారికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ చిన్న సంఘం, 10 ఏళ్లుగా వారితో నాకు అనుబంధం ఉంది. నా భార్య అంతిమయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభం చేయటం, ఇక్కడి నుంచి కొనసాగించటం నా ధర్మంగా, నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. మరి మా చర్చ్ మెంబర్స్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. వీటన్నిటికంటే మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్, రవిప్రసాద్ ఒక అనామకుడు. 10 సంవత్సరాలప్పుడు నా భార్యను బిడ్డల్ని తీసుకొని కట్టుబట్టలతో నేను గుంటూరు వచ్చాను. అంతే. నేనెవరికి తెలియదు. ఇవాళ ఇంతమంది నా అభ్యర్థన మేరకు వచ్చారంటే అది కేవలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ చలవా అని నేను అంటాను. మరి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అందరికీ మరో పర్యాయం చేతులు జోడించి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వ్యక్తుల పేర్లు నేను చెప్పటంలా, ఎందుకంటే వారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చాలా ధైర్యవంతుడిని అనుకునేవాడిని. ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకునేవాడిని, నా గుండె పెద్దది, నా నిరీక్షణ గొప్పది అని. చాలా పెద్ద పెద్ద కార్యాలు తలపెట్టి చెప్పేవాడిని. కానీ నా భార్య మరణశయ్య మీద ఉన్నప్పుడు నా గుండె కుచించుకుపోయింది. నా నిరీక్షణ ఏమైపోయిందో తెలియదు. సాల్మన్ నిన్న హెచ్చరించాడు, సికా సాల్మన్, ఎందుకంటే నా పరిస్థితి అంతా తెలిసినవాడు. అయ్యగారు ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు ఎందుకు మీరు చెప్పుకోవటం లేదు, ఆ మాట మీరు చెప్పుకోవాలి అయ్యగారు అన్నారు. నిబ్బరంగానే ఉన్నాను, విశ్వాసరీత్యా నిబ్బరంగానే ఉన్నాను. నేను ఆ 2 కూతుళ్ళు కలిసి ఒక 10 నిమిషాల ముందు ప్రభు సన్నిధికి వెళ్ళబోతున్న నా భార్య పడక దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్నాం. దేవా, మా పాపాలు మన్నించయ్యా, నీ చిత్త ప్రకారం నీ సన్నిధానానికి నా భార్యను చేర్చుకో, నీ కృపుంటే అద్భుతం చేసి మళ్ళీ మాకివ్వు, అయినా నీ చిత్తానికి అప్పచెబుతున్నామని ముగ్గురు
నేను నా బిడ్డలిద్దరూ కలిసి ప్రార్థన చేసుకున్నాను. నిబ్బరం కలిగిన గుండెతోనే ముగ్గురం ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని దేవుని కృపకు అప్పచెప్పి తిరిగి వచ్చాం. ఆ మాట చెప్పాను. అమ్మ లేని శూన్యాన్ని భరించటానికి సిద్ధం కండి అని చెప్పి వచ్చాను. అయినా ఇంకా కన్నీళ్లు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు నా ముందున్న సవాల్ ఏమిటంటే, సందిగ్ధానికి విశ్వాసానికి మధ్య తలెత్తిన సవాల్. పునరుద్ధాన నిరీక్షణను గురించి ఎంత విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను అనేది నా ముందున్న నిరీక్షణ. నా భార్యను సజీవంగా మహిమ దేహంతో చూడగలను అనే ఆ గొప్ప నిరీక్షణ మళ్ళీ నా గుండె పెద్దది, నా నిరీక్షణ గొప్పది అనే స్థితిని నాకు తీసుకురావాలి. లేకపోతే ఆ నిరీక్షణ నాకు లేకపోతే నేను అబద్ధీకుడనైన కాపరినవుతాను. అది నా ముందున్న సవాల్. దుఃఖం నా వ్యక్తిగతమైంది, నాకు నా భార్యకు ఉన్న అనుబంధానికి సంబంధించింది. కానీ ఈ దుఃఖం వెనక నా నిరీక్షణ ఉన్నదే, దేవా నేను ఏ సమాధిలో నా భార్యను ఉంచి వచ్చానో ఆ సమాధిని చీల్చుకొని ఆమె తిరిగి లేచినప్పుడు నేను ఆమె కలిసి నీ పాదాల దగ్గరకు వస్తామయ్యా. ఆ నిరీక్షణ నాకు కలుగ చెయ్యి, లేకపోతే నన్ను అబద్ధీకుణ్ణి చేసినట్టు అవుతుంది సాతాను అని ఆ నిరీక్షణతోనే నిలవబడి ఉన్నాను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పోయిన 11వ తారీఖు మా పెళ్లి రోజు. 25 ఏళ్ల అనుబంధం. నా జీవితంలో నా కష్టాలన్నీ పంచుకున్న, నా కన్నీళ్లు నాతో పాటు మింగిన ఒకే ఒక వ్యక్తి నా సుమ. చిన్న పూరీలన్న వేసుకుందాం బావా అనేది. 6 అడుగుల సమాధి కట్టి ఇచ్చాను. అది నా స్థితి. అయినా గర్వపడుతున్నాను. నీవు ఇందాక చెప్పారే, నీవు నిత్యము ఉండలేనటువంటి ఇల్లు నేను నీకు కట్టి ఇవ్వలేకపోయినా సుమా, నీవు దీర్ఘకాలం ప్రభువు రాకడ పర్యంతం ఆయన మట్టిగా నిలిచి ఉండే ఒక ప్రదేశాన్ని నీ కోసం నేను కట్టించానమ్మా. అది నేను నీకు ఇచ్చే కానుకని ఉదయం నేను చెప్పుకున్నాను. నా ప్రియమైన సహపరిచారకులకు, విశ్వాసులకు మరొకపారి, ఈరోజు ఈ 15 రోజులు నా కన్నీళ్లు తుడిచిన ప్రతి హస్తానికి, నా కష్టంలో భాగస్వామ్యం చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా కుటుంబాన్ని మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకొని ఈ పరిచర్య ఇలాగే ముందుకు కొనసాగాలని ప్రార్థన చేయండి. నా సువార్త జ్వాల కార్యక్రమాలన్నీ నా భార్యకే నేను అంకితం చేయాలి అని అనుకుంటున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరో పర్యాయం అందరికీ వందనాలు అర్పిస్తూ ఉన్నాను.